బలిచినోనికి ఒక న్యాయం, పేదోనికి ఒక న్యాయమా? Laws are very powerful weapon. చట్టం నిజంగానే ఎవరికి సుట్టం కాదా? ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే మీడియా నిజాన్ని నిర్భయంగా చెప్తామంటుంది. నిజంగానే చెప్తుందా? రక్షక భట్లమని చెప్పుకునే పోలీసులు సారు ఆపదుందని వస్తే నిజంగానే రక్షిస్తున్నారా? హోం శాఖని ఆయన దగ్గరనే పెట్టుకున్న సీఎం సారు అంత సిన్సియర్గా పంతనం చూపిస్తుండా? 17 ఏళ్ల బుజ్జి నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నీకోసం సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద కేసు పెట్టాలనా అని గంటలు ఆలోచన చేసినంటే చూడుండ్రి రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి. ఇదే పోక్సో కేసు ఒక సామాన్యుడి మీద పెట్టుంటే గంటలనే అరెస్ట్ చేసి లోపటేసి 3rd డిగ్రీ చేసేటోళ్ళు. మరి సెంట్రల్ మినిస్టర్ కొడుకుకు ఆ మాత్రం రూల్స్ కూడా వర్తించాయా? బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను అరెస్ట్ చేస్తేందుకో చట్టపరంగా చర్యలు తీసుకునేందుకో ఎందుకు ఇంత ఆలస్యం? దేనికోసం? చేసిందే శరం లేని పనంటే మీదికెళ్ళి రివర్స్ కేసు పెట్టే క్రిమినల్ మైండ్ తెలివితేటలకి చప్పట్లు కొట్టి సన్మానం చేయాల్సింది. నీ నీచప్ కథలన్నీ నిజమేనా అని గట్టి గదరాయించి అడిగితే హనీ ట్రాప్ అనుకుంటా కవర్ డ్రైవ్ చేస్తుండు బండి సంజయ్ పుత్రరత్నం బండి భగీరథ్. మరి హనీ ట్రాపే అయితే ముందే పోయి కేసు ఎందుకు పెట్టలేదు? మీదికెళ్ళి 5 కోట్లు అడిగితే 50,000 ఇచ్చినా అంటుండు. అసలు ఏ తప్పు చేయకుంటే 50,000 ఇచ్చే అక్కరేముంది, అవసరం ఏముంది, ఎందుకు ఇవ్వాలి? ఈయనే తెలిసిపోతుంది కదా ఇందులో ఏదో ఒక మతలబు ఉందని. అయినా హనీ ట్రాప్ అని తప్పించుకొని చూసుడు కాదు, హనీ ట్రాపే అయి ఉంటే మీ నాయన సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి కదా. మరి ఈ లెక్కన దేశానికి లింక్ ఉండి నీకు తెలిసిన ఎన్ని సీక్రెట్లు బయటికి చెప్పినావు అట్లా కూడా నేను లోపటేయాల్సిందే కదా. కాలేజ్లో తోటి పిల్లల్ని కొట్టినట్టు, ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నట్టు, తాగి తందనాలన్నట్టు నువ్వు చేసిన మహాఘనమైన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో కట్టలు కనిపిస్తున్నాయి. అయినా శుద్ధ పూసనాన్ని నమ్మిస్తేందుకు ప్రయత్నాలు చేసి అమాయకుడని కవరింగ్ ఇస్తురంటే ఏ తిరుబూతులు వాడితీలకు సోయేస్తుందో తెలుస్తలేదు. ఒక జర్నలిస్ట్ కమ్ బీజేపీ లీడర్ బ్రోకర్ పనులు చేసుకుంటా పోయిన నెల బాధిత బుజ్జింటోళ్లను బండి సంజయ్ దగ్గర తీసుకుపోయిందట. ఇక్కడ మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ సార్ తప్పేమైందని కాదు, తండ్రిగానే ఎక్కువ ఆలోచన చేసిండు. 17 ఏళ్ల బుజ్జిని పట్టుకొని నువ్వు ఎవరెవరితో తిరిగినవో, నీకు నా కొడుకునిచ్చి పెళ్లి చేయాలన్నా అని నోటికి వచ్చినట్టు మాట్లాడిందంటే సంస్కారం ఉన్న పార్టీ అని చెప్పుకునే లీడర్లని ఏ తీరు ఉతికారేయాలో మీరే చెప్పురు. ఒకవేళ ఆ జర్నలిస్ట్ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇట్లా ఒక తోట ఆడపిల్లకి నేను అన్యాయం చేస్తున్నా బిడ్డ అని వాళ్ళకి చెప్పమని చూడండి. మూలకున్న షీపుడు తిరిగేసి ఊరంతా ఉరికిచ్చి కొట్టకుంటూ ఊకుంటారా? మీడియాని మేనేజ్ చేసుకుంటా ఛానళ్ళకు ఫోన్ చేసి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు మీద వార్తలు రాయొద్దు, హనీ ట్రాప్ అని వార్తలు రాయాలని ఎట్లా మార్చి రాయాలో కూడా వాట్సాప్లో మ్యాటర్ పంపిస్తురంటే రేపు ఒకవేళ వీళ్ళు పవర్లకు వస్తే ఇంకేమైనా ఉన్నదా? ఇప్పటికే బండి భగీరథ్ సైలెంట్గా దేశం దాటిపోయిందని వినిపిస్తుంది. పోక్సో కేసు పెడితే దేశం దాటిపోయేదాకా చూసుకుంటా పోలీసులు ఏం చేస్తున్నట్టు, ఏం పనితనం చూపిస్తున్నట్టు? సోషల్ మీడియా అంతా పొట్టు తిట్టే వరకల్లా ఇప్పుడు లేచిందమ్మా మన అసలైన సర్కారు. ఈ కేసులో స్పెషల్ టీంలను పెట్టురని ఇప్పుడు డీజీపీకి ఆర్డర్ లేచిండు మన సీఎం రేవంత్ రెడ్డి సార్. 8వ తారీఖు పోక్సో కేసు బుక్ అయితే ఇవాళ స్పెషల్ టీంలకు ఆర్డర్లు అంట. చూడు ఎట్లుందో. ఇదేం తారీఖా ఇంత ఆలస్యమైంది అని సీఎం అడిగితే మోడీ సార్ టూర్ ఉంది కాబట్టి ఆ సెక్యూరిటీ పనులు ఉన్నామని చెప్పినంటే డీజీపీ సార్. ఆర్డర్ ప్రకారం జరిగేదానికి ఇప్పుడు కొత్తగా ఆర్డర్లు వేసినాక ఏం చేస్తారో మరిగా. ఇంకా దీనికోసం బీసీ లీడర్లు మొత్తం నిన్న మీటింగ్ పెట్టుకొని బండి సంజయ్కి సపోర్ట్గా మాట్లాడుతారు. మా బీసీ లీడర్ అని ఎత్తుకుంటారు. ఉండాలి జర్రంతనన్నా, కనీసం జర్రంత అయిన ఉండాలి. బీసీ అని చెప్పుకునేందుకు మీకేం అనిపిస్తలేదేమో కానీ మీరు చేస్తున్న పనులు చూసి బీసీ అని చెప్పుకునేందుకు ఒక బీసీ బిడ్డగా నాకే సిగ్గైతు. బీసీ కంటే ముందు నేను ఆడపిల్లని, ఒక ఆడపిల్లగా చెప్తున్నా. మీరు చేసింది మీకైనా కరెక్ట్ అనిపిస్తుందా? మనోళ్ళు మెచ్చుతారు అనిపిస్తుందా? అయినా ఈడ బాధిత బుజ్జి కూడా బీసీ ఆడవిల్లని అనేది ఎందుకు మర్చిపోయారు? మరి మీదేసుకొని కొట్లాడాలంటే బీసీలకు వచ్చే నిధుల కాన్నో, పదవుల కాన్నో, పరపతి కాన్నో కొట్లాడాలి కానీ మరి గిసువంటి వాటికా ఓన్ చేసుకొని పబ్లిక్లో పలసగేది ఆలోచన చేయాలి కదా.